హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు జస్ట్ మనకైతే తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి హాల్ టికెట్స్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. సో ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారు, హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి లేటెస్ట్గా మనకైతే బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, అన్న ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటుంది సార్, హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని చాలామంది మనకు కామెంట్స్ అయితే చేశారు. సో మీ యొక్క సందేహాలకు పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మీకు లభిస్తుందన్నమాట. ఒకసారి ఈ వీడియో చూడండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకైతే అర్థమైపోతుంది. అయితే మనకు టీఎస్ హైకోర్టు వెబ్సైట్ నుంచి జస్ట్ మనకు ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగిందనమాట. టీఎస్ హైకోర్టు వెబ్సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ కావట్లేదు. సో అది వెబ్సైట్ ఎర్రర్ ఏమో మనకైతే, సో సర్వర్ ఎర్రర్ ఏమో అయితే తెలియదు, కానీ అదైతే కొంతమందికి ఓపెన్ అవుతుంది, కొంతమందికి అయితే ఓపెన్ కావట్లేదు అనమాట. జస్ట్ నేను ఇప్పుడే చూశాను, బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓపెన్ అయితే టీఎస్ హైకోర్టు సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అయితే మనకు టీఎస్ హైకోర్టు సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో అంతా చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఈ టీఎస్ హైకోర్టు మనకు తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఇది ఆన్లైన్ ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్ కాదు, మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి అటెండర్ పోస్ట్ సంబంధించి మనకు ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. వీటికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు సో కేటగిరీ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మనకు ఈ మంత్ లాస్ట్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాను కాబట్టి, సో ఆల్రెడీ మనకైతే ఈ మంత్ 30న ఎగ్జామినేషన్ డేట్ అయితే రావడం జరుగుతుందంటూ చూసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ ఆగస్ట్ 30 రోజు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారంటూ కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 11 AM to 12 PM, 1 అవరే ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అది కూడా మీకు ఓఎంఆర్ బేస్డ్ మోడల్లో ఉంటుంది. 45 జీకే క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అయితే ఉండదు. ఇప్పుడు మనకు ఇంతకుముందు 2025 సంవత్సరానికి సంబంధించి జీకే అండ్ ఇంగ్లీష్ గ్రామర్ అయితే ఇచ్చారు 45 క్వశ్చన్స్ సంబంధించి. ఇప్పుడు వచ్చేసి మీకు ఓన్లీ 45 క్వశ్చన్స్ జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి రావడం జరుగుతుందన్నమాట. సో ఇందులో మీరు ఎక్కువగా స్కోరింగ్ చేయాలి, 30+ వస్తే 100% జాబ్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళైనా సరే, సో 30+ 35 కానీ ఆ విధంగా, సో 35+ మీకు స్కోరింగ్ ఉంటే 100% జాబ్ వస్తుంది. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి. మరి హాల్ టికెట్ చెప్పడం డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్పలేదు సార్ అని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడు చెప్తాను చూడండి. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్స్ లైవ్ డేట్ వచ్చేసి ఎప్పటి నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ద వెన్యూ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి మెన్షనెడ్ ఇన్ ద హాల్ టికెట్ అండ్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్స్ ఫ్రమ్ 22 August 2026 ఆన్వర్డ్స్ ఫ్రమ్ హైకోర్ట్ వెబ్సైట్. ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఈ నెల 22వ తేదీ నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కడి నుంచి చేసుకోవాలి, తెలంగాణ హైకోర్టు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటూ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఏం చేయాలి, 22వ తేదీ రోజు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మనకు 20 days టైం ఉంది కాబట్టి, ఇంకా 15, 60, 14 days ఈ విధంగా టైం ఉంది కాబట్టి మీరు ముందుగా, సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించిన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో మెయిల్ ఇచ్చే ఉంటాం కదా, మొబైల్ నెంబర్ ఇచ్చే ఉంటారు. అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది, మెయిల్కి కూడా ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట. మెయిల్ రావడం జరుగుతుంది, మెయిల్లో చెక్ చేసుకోండి అసలు మీకు సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఏం చేయాలో దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. 22వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకు నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇంకొక నోటీస్ వస్తుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ లింక్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తారన్నమాట. అందరికీ ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీకు ప్రీవియస్లో మనకు ఎగ్జామ్ పేపర్ ఏ విధంగా వచ్చింది, అలాగే మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నాయా మర్చిపోయారా, వాటికి సంబంధించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, వీడియోస్ చూడండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి సందేహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.